భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో తీవ్ర దూషణలకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనపై పలువురు రాజకీయ నాయకులు, మాజీ దౌత్యవేత్తలు తీవ్రంగా స్పందిస్తూ ఆయనకు అండగా నిలిచారు. ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించినందుకు ఒక అధికారిని, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు అవగాహన కుదిరిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. తక్షణమే భూమి, గగనతలం, సముద్ర మార్గాల్లో అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఒక అవగాహనకు వచ్చినట్టు సమావేశంలో ఆయన వెల్లడించారు. ఇక ప్రకటన వెలువన్న కొద్దిసేపటికే మిస్టరీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ మొదలైతే ద్రోహి, గద్దర్, దేశద్రోహి వంటి పదజాలంతో ఆయనపై దూషణలకు దిగారు. మరికొందరు ఆయన కుమార్తెల పౌరసత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు. ఈ ఆన్లైన్ దాడిని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. మిస్టరీ వంటి నిజాయితీపరుడు, కష్టపడి పనిచేసే అధికారిని కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేసినందుకు దాడి చేయడం సరికాదన్నారు. విక్రమ్ మిస్టరీ మన దేశం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న నిజాయితీపరుడైన, కష్టపడి పనిచేసే దౌత్యవేత్త అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులను కార్యనిర్వాహక వర్గం కింద పనిచేస్తారనేది గుర్తుంచుకోవాలి. రాజకీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలకు వారిని నిందించకూడదు అని ఓవైసీ ఎక్స్లో పేర్కొన్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా మిస్టరీ గౌరవాన్ని కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆయన కేవలం సమాచారాన్ని అందించే వ్యక్తి మాత్రమేనని, నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా మిస్టరీపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించారు. ట్రోల్స్ ను ఖండించిన ఆయన మిస్టరీ దేశం కోసం అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. సంఘర్షణ జరుగుతున్న సమయంలో విక్రమ్ మిస్టరీ అద్భుతమైన పనితీరు కనబర్చారని తాను భావిస్తున్నానన్నారు. మిస్టరీ చాలా కష్టపడ్డారని, భారత్ గొంతును బలంగా వినిపించారని చెప్పారు. అలాంటి అధికారిని ఎవరు ఎందుకు ట్రోల్ చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. మిస్టరీపై విమర్శలు చేస్తున్న వారు ఆయన కంటే భిన్నంగా, మెరుగ్గా చేయగలరా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా భారత్ ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి, నేవీ వింగ్ కమాండర్, హెలికాప్టర్ పైలట్ వ్యోమికా సింగ్ల పనితీరును కూడా శశి థరూర్ అభినందించారు. I have a very brief statement to make. Following that, as you know, there will be a briefing by my colleagues from the military. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again. పాక్ ఎయిర్ బేస్లపై మన బ్రహ్మోస్ క్షిపణి బ్రహ్మాస్త్రమే అయితే ఈ క్షిపణి దాడులతో ఆ దేశం వెనక్కి తగ్గి కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది. రష్యా, భారత్ ఉమ్మడిగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకతలు ఎన్నో. ఇది సూపర్ సోనిక్ క్షిపణి. మాక్ 3 గంటకు 3700 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకువెళ్లి లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం దీని సొంతం. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి.
తొలుత నౌకాదళం కోసం రూపొందించారు. తర్వాత ఉపరితలం నుంచి ఉపరితలానికి, యుద్ధ విమానాల నుంచి ప్రయోగించగల వెర్షన్లను అభివృద్ధి చేశారు. మొదట్లో 290 కిలోమీటర్ల సామర్థ్యంతో రూపొందించారు. తర్వాత 500 కిలోమీటర్లకు అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ను ప్రయోగించినవి ఈ క్షిపణులే. దీన్ని మరింత అభివృద్ధి చేసి 800 కిలోమీటర్ల వెర్షన్ను కూడా అభివృద్ధి చేశారు. మరింత వేగం సామర్థ్యంతో కూడిన బ్రహ్మోస్ 2 హైపర్సోనిక్ వర్షన్ ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉంది. గంటకు 9700 కిలోమీటర్ల వేగంతో 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా దీనిని రూపొందిస్తున్నారు. తక్కువ పరిణామం, బరువుతో విస్తృతంగా వినియోగించగలిగేలా రాడర్లకు చిక్కకుండా దూసుకెళ్లే బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. సుఖోయ్ 30MKI నుంచి ప్రయోగించేలా మార్పులు చేసి బ్రహ్మోస్ ఎయిర్ లాంచ్డ్ వర్షన్ అభివృద్ధి చేశారు. బ్రహ్మోస్ క్షిపణికి అయ్యే ఖర్చు 34 కోట్లు. అందువల్ల ఖచ్చితంగా ధ్వంసం చేయాల్సిన హై వాల్యూ లక్ష్యాలను ఛేదించడానికి బ్రహ్మోస్ రంగంలోకి దింపుతారు. బ్రహ్మోస్ మన అమ్ముల పొదిలో చేరిన తర్వాత పాక్పై 2016 సర్జికల్ స్ట్రైక్, 2019లో బాలకోట్లో దాడులు చేసింది. కానీ బ్రహ్మోస్ను వినియోగించలేదు. ఇక భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తున్న సుఖోయ్ 30MKI విమానాలను 2004లోనే తొలిసారి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పాకిస్తాన్పై భారత్ పలుమార్లు దాడి చేసిన సుఖోయ్లను వినియోగించలేదు. ఆపరేషన్ సింధూర్లోనే మొదటిసారిగా వినియోగించడం గమనార్హం. నౌకాదళం వినియోగించే బ్రహ్మోస్ క్షిపణి బరువు సుమారు 3 టన్నులు. బ్రహ్మోస్ క్షిపణి వేగం, బరువు కారణంగా దాని గతిశక్తి చాలా తక్కువ. ఎంతలా అంటే సరైన కోణంలో తగిలితే ఒక యుద్ధ నౌక మొత్తంగా దెబ్బతిని సముద్రంలో మునిగిపోతుంది. ఇక బ్రహ్మోస్లో 200 కిలోలకు పైగా బరువుండే వార్ హెడ్ ఉంటుంది. క్షిపణి గతి శక్తికి తోడు వార్ హెడ్ పేలుడు కలిసి తీవ్ర విధ్వంసం సృష్టించగలవు. భారత్ దాడిలో పాక్ ఎయిర్ బేస్లు తీవ్రంగా దెబ్బతింటానికి ఇదే కారణమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.